మరి ఎట్లా ఇప్పుడు సినిమాలలో ఫైటింగ్లు బాగా చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు పైసలు బాగానే సంపాదించిరా అంటే పర్లేదు అంటే మాకు ఏ అలవాటు లేదు తాగుడు సిగరెట్ బీడి అలవాటు లేదు మొత్తమే ఓ అమ్మా నేనేం చేతునే మరి ఇలా తాత వచ్చే మరి తాత కలుబడు తాగేటోడా ఏమైనా తెచ్చిపెట్టిరా ఉత్తదేనా ఓ అమ్మా నాకేమో కళ్ళు అలవాటు ఉంది తాత మీరు ఏమన్నా అనుకోదు ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ ప్రయోగాలను చేసేవాడు ఆ ప్రయోగం మేము చేయకూడదు ఆగిపోయాం మా నాన్నగారు అన్ని ప్రయోగాలు ఉంటాయి తాగుళ్ళు కోళ్ళు పందాలు దోతాలు గిత్తాలు అన్ని ఆయన మా గురువు ఆయన ఏం పని చేసాడు ఆ పని చేయకూడదు అబ్బా మరి ఇప్పుడు మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటారు ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు సినిమాలల్లో మరి చేస్తుర్రా అమ్మో అక్కడ మోత మోగిస్తారు ఎవరు ఆహా అటు మోగించుకుంటేనే మళ్ళీ ఇటు కొన్ని కొన్ని యోగా ధ్యానం అంటే మనం చెప్పేది ఏంటంటే ఒక మనిషికి 56 సంవత్సరాల తర్వాత ఇక దేవుడి వైపు మొగ్గు చూపాలి ఈ ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు దేహ మమకారాలు అవార్డులు రివార్డులు అన్ని కూడా పోయి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంది ఇది సత్యం శాశ్వతం లేని అనుకోడు ఇదేదో ఆడించాడు ఆట కాబట్టి ఇక్కడ నుంచి ఆయన తత్వాన్ని ఆయన గుణాలని ఆయన స్పందపుచ్చుకొని నడుచుకుంటే బెటర్ అని మాకు అమ్మని సామిరంగా అర్థమైన ఆదుల్లో చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం ఈ రామలక్ష్మణులు ఏదో ఏదో చెయ్యాలనే సంకల్ప బలము గుండెల నిండుకున్నదో తాత నాకు నేను ముఖం చూస్తే అరిచేతుల అంజనం వేసుకొని మనిషిని పసిగడగలుగుతాను ఆ భగవంతుడు అదే నువ్వు వెళ్ళాక మీరు కూడా అన్నారు కదా మరి ఇప్పుడు ఏదో ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి ఒక మంచిని ఈ సమాజానికి నేర్పించి పోవాలి అనేది ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కంకరం కట్టుకుంటూ ఫైట్ మాస్టర్లు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రైతులు చాలా కాలినడక మీద విలేజ్ వెళ్ళి రైతులు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సైంటిస్ట్ రైతు అంటే భోజనం కనిపెట్టింది కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైంటిస్టే తక్కువలో ఉన్నాడు ప్రపంచం అంతా పెద్దగా అనుకుంటున్నారు కానీ నిజమైన హీరో నువ్వేను మేమంతా కాదు నిజమైన కింగ్ నువ్వు ఏదో భూమిలో ఉన్నాను పొలం పండిస్తున్నా తక్కువ అనుకోగాక అయితే రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొప్పతనాన్ని నీకు సాఫ్ట్వేర్లు యాక్టర్లు గొప్ప 10 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు ఉండా ఒకరోజు అన్నం తినకుండా ఉంటే ఏం పని చేయవు సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు భగ భగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిల మిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అట్లే మేము ఎలా యాత్ర ముందు నువ్వు కూడా ముందు పాట పాడాలి మధ్య ఊర్లో మాకు రిక్వెస్ట్ చేస్తారు ఓకేనా మా యాత్రలో అంతేనా